నమస్తే. 30 ఏళ్లకే రక్తపోటు, నడి వయస్సులోనే గుండెపోటు, ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లు కమ్ముకుంటున్న తరుణంలో ఆకుపచ్చని ఆహారమే పరమాఔషధమని తేల్చారు నిపుణులు. మెరుగైన జీవక్రియకు మొక్కల నుంచి వచ్చిన పదార్థాలు మేలని కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ వారు వివరించారట. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు ఇవి తీసుకుంటే మంచి కణాలు జనరేట్ అయ్యి మీరు ఆరోగ్యంగా ఉంటారు, కాబట్టి వీటిని ఎక్కువ వాడండి అని ఇప్పుడు చాలామందిని అంటే పరిశోధన చేసి ఇవి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తీసుకున్న వాళ్ళను కొంతమందిని అబ్జర్వ్ చేసి పరిశోధనలు పెట్టుకొని అవి తినని వారిని కూడా కొంతమందిని పరిశోధన పెట్టుకొని కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ వారు ఇప్పుడు చెప్పేశారు. ఈరోజు హెడ్లైన్స్లో ఆ వార్త వచ్చింది. ఇది మన ఋషులు ఎప్పటి నుండో చెప్తున్నారు కదా, కొన్ని సంవత్సరాల నుండి. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు చాలా ఏండ్ల నుండి వాళ్ళు ప్రతి మీటింగ్లో మీరు ఆహార శైలిని మార్చండి, మీ దినచర్యను మార్చండి, మీరు పరిశ్రమలో పడుతున్నారు, పిల్లలను కూడా గబ్బులు చెప్తున్నారు అని పేరెంట్స్కి ప్రతి మీటింగ్లో వాళ్ళను నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నారు. జీవనశైలి మార్చండి, ఆహారాన్ని మార్చండి. ఇప్పుడు అంటే మన పత్రికలకు ఎట్లా ఉంటుందంటే మన వాళ్ళు చెప్తే మంచిగా ఉండదు, మన వాళ్ళు చెప్తే అసలు రాయని కూడా రాయరు. గొప్ప గొప్ప ఋషులు అప్పటికి, ఇప్పుడు పూర్వంలో ఉన్న వాళ్ళే ఋషులు కాదండి, ఇప్పుడు చెప్పేవాళ్ళు. డాక్టర్ కాదర్వలి గారు, వారిని కూడా నేను ఋషి అంటాను. మంతెన సత్యనారాయణ రాజు గారు, వారిని కూడా ఋషి అంటాను నేను. అంటే ఆహారం గురించి, ఈ చిరుధాన్యాల గురించి, కాయగూరలు, ఆకుకూరల గురించి చెప్పే వాళ్ళు అంతా ఋషులే అండి. వాళ్ళు విశదీకరించి లోపల ఏమేం జరుగుతుంది, ఏ పాటలు ఉన్నాయి, దేండ్లకు ఇబ్బంది అవుతుంది, మనం ఈ మసాలాలు, నూనెలు, ఈ జంక్ ఫుడ్లు తీసుకోవడం, మాంసాహారం తీసుకోవడం వల్ల లోపల ఏమేం జరుగుతుందని వాళ్ళు విశదీకరించి మొత్తం చెప్తున్నారు. దాన్ని మాత్రం ఈ పేపర్ వాళ్ళు రాయరండి. వాళ్ళ ఫోటోలు కానీ ఎప్పుడైనా చూశారా? లేదు. వాళ్ళు ఎంత చక్కగా ఎన్ని మీటింగులలో చెప్తుంటారు. వాళ్ళకి అసలు మచ్చుకు కూడా ఇట్లా ఫోటోలు కానీ ఎక్కడ వేయరండి. వాళ్ళు అసలు వాళ్ళకి రాయని కూడా రాయరు. కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు, లండన్ అంటే చాలా గ్రేట్ కదా, దాన్ని వీళ్ళు వేస్తున్నారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం. మన వాళ్ళు రాసింది మాత్రం వేయరు. సరే, ఈ టాపిక్ వస్తే పక్కకు పెట్టండి. ఇది వాస్తవమే, అప్పుడప్పుడు వీళ్ళు ఇలాంటివి కూడా రాస్తుంటారు. ఇది జరుగుతున్నదే. కేవలం 7వ తరగతి చదివే పిల్లోడు ఈ మధ్యలోనే ఒక గురుకులం పాఠశాలలో సడన్గా పడిపోవడం, హాస్పిటల్ తీసుకుపోయే లోపే మరణించడం, ఇది చూసినాం. ఒక యువతి 20 ఏళ్ళు అంటే 18-20 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతి నృత్యం చేసుకుంటూ ఒక ఫంక్షన్లో డ్యాన్స్ చేసుకుంటూ కుప్పగూలిపోయి మరణించింది. స్ట్రోకే ఇది కూడా. ఇవన్నీ తరచూ మనకు కనపడుతున్నాయి. ఇక నడి వయస్కులకు లెక్కన లేదు. 30 నుండి 40 ఏళ్ళ మధ్యలో ఎంతమంది ఎప్పుడు పిట్టల్లా రాలిపోతున్నారు, కేవలం గుండెపోట్లే. దీంతో పాటుగా బ్రెయిన్ స్ట్రోకులు, పక్షవాతము, ఇవన్నీ రకరకాల వ్యాధులు వస్తున్నాయి. క్యాన్సర్లు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. కారణం ఏంటి? వీళ్ళు ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, చిరుధాన్యాలు తినండి, ఇంకా పండ్లు తినండి అని చెప్తున్నారు. మన ఋషులు ఎప్పుడో చెప్పారండి, 2 భాగాలుగా ఆహారాన్ని విడగొట్టండి. మీరు నాలుక అనే మన దగ్గర ఉండే అంటే దాని దుష్ట ఆలోచనలకు, నాలుకకు వచ్చే దుష్ట ఆలోచనలకు మొత్తం శరీరాన్ని నాశనం చేస్తున్నాం మనం. దానికోసమే కదండి, దాని రుచుల కోసమే కదా మనం ఇంత చేసేది. లోపలికి పోయినాక ఏ ఆహారం, అది మటనా, చికెనా, ఆకుకూరనా, లేకుంటే కాయగూరల, పండ్ల అనేది లోపలికి పోయినాక ఏం సమస్య ఉండదు. ఆ ఒక్కదాని రుచి కోసం మనం ఇంత గబ్బులేస్తున్నాం. చాలామంది అనుకుంటారు, నేను వాకింగ్ చేస్తున్నా, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, మాకు వ్యవసాయం ఉంది, మేము పొద్దుగాల లేస్తే చేనులో తిరిగి వస్తాం, 2 గంటలు మాకు తిరిగి వచ్చే వరకు చెమట గారుతుంది, ఆడికే మస్తు అవుతుంది, మేము చాలా యాక్టివ్గా ఉన్నాం, మాకు ఏం తిన్నా ఏం కాదు, ఇలాంటి భ్రమల్లో చాలామంది ఉంటారు. పొరపాటు అండి. మీరు ఎంత శారీరకమైన పని చేసినా, మీరు శారీరకమైన వ్యాయామాలు ఎన్ని చేసినా, లోపలికి పంపించే ఆహారం మాత్రం కరెక్ట్ లేకపోతే మీ శరీరం ప్రమాదంలో ఉన్నట్లే. ఇది గ్యారెంటీ, రాసి పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే పైన యాక్టివ్గానే ఉంటారు మొత్తంలో,
మంచి ఫేస్ వాల్యూ కానీ బాడీ ఫిజిక్ కానీ అంత సూపర్ ఉంటుంది. వాళ్ళు చూస్తే చాలా ఆరోగ్యంగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు అనుకుంటారు. వాళ్ళ వయసు కూడా చాలా చిన్న వయసే ఉంటుంది. కానీ లోపల వేసే ఫుడ్ల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరిది గ్యారెంటీ లేని బతుకైపోయిందండి. ఎప్పుడు ఎవరు రాలిపోతారో తెలియదు, ఎప్పుడు ఎవరికి గుండె ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు ఎవరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో తెలియదు, ఏ రోజు ఎవరికి క్యాన్సర్ అటాక్ అయిందన్న వార్త వినాల్సి వస్తుందో అర్థం కాదు. ఇలా ప్రతి ఒక్కరికి పక్షవాతాలు కామన్ అయిపోయినాయి. కారణం ఏంటి? ఫుడ్. వీళ్ళు ఇప్పుడు లండన్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏదో రాసిండ్రు వీళ్ళు చెప్పాలని కాదండి, మన ఋషులు ఏ రోజో చెప్పారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆహారాన్ని మన ఋషులు 2 భాగాలుగా డివైడ్ చేసిండ్రు. మొక్కల నుండి ఏ వృక్ష సంబంధమైన ఏ ఆహారమైనా ఓకే, బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి అంటున్నాను నేను, వృక్ష సంబంధమైన ఏ ఆహారమైనా, అది ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, పండ్లు కానీ, విత్తులు కానీ, ఇవన్నీ వృక్షానికి సంబంధించినవి. వృక్షానికి సంబంధించిన ఆహారం ఏదైనా బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఏమీ కాదు, ఆ ఆహారం తీసుకున్న వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ జంతు సంబంధితమైన ఆహారాలు ఏవి తీసుకున్నా అది యాక్సెప్ట్ చెయ్యదు, అనారోగ్యానికి గురి చేస్తుంది, దానివల్ల దుష్ఫలితాలు వస్తున్నాయి. ఇటు జంతు సంబంధితమైనవి వద్దు, ఇటు కెమికల్ నుండి కూడా వద్దు. పూర్వము మన ఇండ్లలో మనకు బాగా గుర్తు కూడా, ఒక చిన్న అంటే అప్పుడు డబ్బుల కొరత వల్ల, అంటే సంపన్నమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఏదో ఒక చిన్న సీసాల సంతకు పోయి ఆ దగ్గర ఉన్న పట్టణంలోకి వెళ్ళి ఒక చిన్న సీసాల ఇంత నూనె తీసుకొచ్చేవాళ్ళు. అది 1/2 కేజో 1/2 కేజో అంత. ఒక 5-6 మంది కుటుంబంలో కూడా, అప్పుడు వెనకటికి చాలా పెద్ద కుటుంబాలే ఉంటున్నాయి కదా, నెలంతా వాడేవారు. ఇప్పుడు 1/2 కేజీ 1/2 కేజీ ఒక రోజుకే అయిపోతుందండి. ఆయిల్ ఏంటండి? మొత్తం కొలెస్ట్రాల్. ఆయిల్లో ఉన్నది మొత్తం కొలెస్ట్రాలే లోపలికి వేస్తున్నాం. ఇక జంక్ ఫుడ్లు ఉదయం లేచినప్పటి నుండి చూసుకోండి, ఇడ్లీ, వడ, పూరి, దోశ, ఉప్మా, పెసరట్టు, ఇలా కాంబినేషన్లు. మళ్ళీ ఒక్కొక్క టిఫిన్ కూడా ఏం చేయరు, 2-3 టిఫిన్లు, మధ్యాహ్నం బిర్యానీలు, సాయంకాలం జంక్ ఫుడ్లు, ఇలా రకరకాలుగా. మళ్ళీ డ్రింక్స్. ఏ చిన్న ఇంట్లో ఇప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ ఫంక్షన్ జరిగినా మందు, మద్యానికి విపరీతంగా యాక్టివ్ అవుతుంది. అది లిమిటెడ్ అనేది కూడా ఉండదు, విపరీతమైన తాగడం, అసలు లెక్కలేని తిండ్లు. దీనిల వల్ల ఏమవుతుందంటే ఒకే ఒక్కటి జరుగుతుంది మిత్రులారా, మనకు అంటే ఏదైనా శుభ్రంగా ఉంటేనే, కెనాల్స్ శుభ్రంగా ఉంటేనే వాటర్ కూడా ఏమవుతుందంటే, డ్రైనేజీలు అయినా చూడండి, మధ్యలో ఏదైనా చెత్త చెదారం ఉంటే డ్రైనేజ్ నీరు ఆగిపోయి మురుగు వాసన వస్తుంది. ఈ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా కాలువలు నీట్గా ఉంటేనే వాటర్ వెళ్ళిపోతుంది. అలాగే లోపల కూడా ప్రతి 5 గంటలకు ఒకసారి, అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి మనలో ఉన్న 5 లీటర్ల రక్తాన్ని కిడ్నీలు ఒకసారి ఫిల్టర్ చేయాలి, గుండెకు పంపించాలి. గుండె ప్రాణవాయువును కలిపేసి మళ్ళీ మిగతా పార్ట్స్కి అన్ని గుండె పంపిస్తుంటుంది. ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. దేనిలో జరుగుతుంది? రక్తనాళాలలో జరుగుతుంది. రక్తనాళాలు అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు కాలువలలో ఏమన్నా అభ్యంతరం అంటే చెత్త చెదారం అంటే నీళ్ళు ఎలాగైతే పోవో, ఈ రక్తనాళాలలో ఏమవుతుందంటే మనం తినే అడ్డమైన గడ్డి వల్ల, అంటే ఈ జంక్ ఫుడ్లు, మసాలాలు, ఈ టిఫిన్లు, ఈ బిర్యానీలు, ఈ బీల్లు, ఇవన్నీ తాగడం వల్ల ఏమవుతుందంటే లోపల కొవ్వు పేరుకొని పోతుంది. రక్తం గుండెకు ఏమవుతుందంటే ఆ రక్తాన్ని పంపు చేసేటప్పుడు అవి రక్తనాళాలు శుభ్రంగా ఉంటే గుండె పంపు చేసేటప్పుడు హాయిగా వెళ్ళిపోతుంది. ఏ పార్ట్కి ప్రతి పార్ట్కి వెళ్ళిపోతుంది. అంటే గుండె హెడ్ నుండి అరికాల వరకు ప్రతి పార్ట్కు రక్తం పంపాలి కదా. గుండె ఆ పని చేయాలంటే రక్తనాళాలు శుభ్రంగా ఉండాలి. రక్తనాళాలు శుభ్రంగా ఉంటే చక్కటి ఆహారం తీసుకోవాలి. ఇలాంటి ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్లు, జంక్ ఫుడ్లు ఇవన్నీ తీసుకుంటుంటే ఏమవుతుందంటే రక్తనాళాలు శుభ్రంగా ఉండవు. ఆటోమేటిక్ ఏమవుతుందంటే గుండె తనలాడుతుంటుంది. దాని డ్యూటీ ఏంటంటే ప్రతి పార్ట్కు రక్తాన్ని పంపాలి.
ఏమవుతుంది? చూస్తుంది 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 తనలాడుతుంది, ఒకసారి టప్పున ఆగిపోతుంది. అదే హార్ట్ స్ట్రోక్. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కాబట్టి మనం ఈ ఆహారమే లోపం అండి, వేరే ఏవి కాదు. ఎప్పుడో ఒకసారి, ఒక 15 రోజులకో 20 రోజులకో ఒకసారి, ఏదో ఫంక్షన్ అకేషన్కు ఒకసారి అంటే నో ప్రాబ్లం. ఆ రోజు తినొచ్చు, తాగొచ్చు. ఆ నెక్స్ట్ డే కొంచెం ఉపవాసమో లేదంటే హాఫ్ డే మధ్యాహ్నం వరకు నీళ్లతోనో లేకుంటే నిమ్మరసంతోనో ఇలాంటి దాంట్లతోనో ఉంటే ఓకే, బాడీలో మొత్తం క్లీన్ శుభ్రంగా అయిపోతుంది. కానీ అసలు ఏ అంటే పొద్దస్తమానం ప్రతిరోజు తాగడం, తినడం, ఇళ్ళలో కూడా ఇంకోటి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా పరిస్థితి ఏమవుతుందంటే, కొంతమంది ఆడవాళ్ళకు వెజిటబుల్ కర్రీస్ అసలు వాళ్ళు ఇష్టపడరు. మొత్తం నాన్ వెజ్ తీసుకొస్తే దాన అవి ఇవి చేసేసి పెట్టడం. వారానికి 3 సార్లు 4 సార్లు చాలా కుటుంబాల్లో నాన్ వెజ్ ఎక్కువ జరుగుతుంది, చికెన్, మటన్. కాబట్టి ఎంత ఇబ్బంది అవుతుంది. లోపలికి పోయినాక పిల్లలకు జంక్ ఫుడ్లు అలవాటు చేయడం, ఈ పానీపూరీలు, తర్వాత నూడిల్స్ అంట, తర్వాత మంచూరియాలంట. ఇవన్నీ ఏంటి? వాళ్ళు సాల్ట్ ఎంత వేస్తున్నారు, దాంట్లో మసాలాలు ఎంత వేస్తున్నారు, ఏ ఆయిల్ వాడుతున్నారు, దానివల్ల ఏమవుతుంది? లోపల క్యాన్సర్ కణాలు పెరుక్కొని పోతుంటాయి. ఏదైనా బాగా గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ అటాక్, వీళ్ళు క్యాన్సర్ గురించి రాసినారు కాబట్టి చెప్తున్నా. నూనెల దేవినవి ఏవి తీసుకున్నా దానిలో ఎలాంటి న్యూట్రిన్స్ ఉండవు, అంతా అయిపోయింటుంది. దానివల్ల క్యాన్సర్ కణాలే జనరేట్ ఎక్కువైతుంటాయి మొత్తం. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని తగ్గించి చక్కటి ఆహారం తీసుకోమని మన ఋషులు ఏ రోజో చెప్పారు, వీళ్ళు ఇప్పుడు రాసిన పేపర్లు. అవి మనం పాటిస్తే సరే, మనం జీహచాపల్యం కోసమో నోటి రుచి కోసమో లేదంటే 10 మంది ఏదో సొసైటీ కోసమో తాగొచ్చు, తినొచ్చు. అది ఎప్పుడో ఒకసారి ఉంటే ఏం కాదు. అది తాగి తిని ఎంజాయ్ చేయండి. ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి అనేది పెట్టుకోండి. అట్లా ఎంజాయ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే కడుపును మొత్తం మార్చి పడేయండి, మొత్తం వెళ్ళిపోతుంది. ఒకరోజు ఏమి తినకుండా ఉపవాసాలు కూడా, మన పెద్దలు ఉపవాసాలు ఉండండి అని కూడా పదే చెప్పిండ్రు. ఎందుకంటే దీనికోసమే. లోపల ఏమన్నా కొలెస్ట్రాల్ ఉన్నా కొట్టేస్తుంటుంది మొత్తం. ఉపవాసాలు కూడా చేయడం మంచిదండి. ఎప్పుడో ఒకసారి ఇలా అకేషన్కి ఒకసారి, నెలకో 15 రోజులకో 20 రోజులకో ఒకసారి చేసి అట్లా తింటే ఏం కాదండి. కానీ పొద్దస్తమానం అవే తింటూ ఉంటే మాత్రం, మనం తినుకుంటూ మన పిల్లలకు అలవాటు చేస్తుంటే మాత్రం గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతాలు, బ్రెయిన్ స్ట్రోకులు ఇవి తప్పవండి. ఇవి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.